ఆదివాసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతాల్లో సుమారు 200 కోట్లతో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా విభజన తర్వాత ఐటీడీఏ లేకుండా పోయిందని దీన్ని గుర్తించి త్వరలో మెలియాపుట్టి మండల కేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా ఇబ్బందులుంటే అది ప్రభుత్వానిదే బాధ్యత అని ఈ రోజు సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో 8,189 కోట్ల రూపాయలు ఒక్క సంక్షేమానికి గిరిజనుల దగ్గర నుంచి ఖర్చు పెట్టే విషయం ఈ రోజు సంతోషంగా ఆదివాసీ దినోత్సవం రోజున తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలోనే 1000 కోట్లు ఖర్చు పెట్టాను. ఈ రోజు నేను మన్యం జిల్లాకి మంత్రిగా ఉన్నాను. సీతంపేట ఐటీడీఏ నా పరిధిలో ఉంది. ఈ రోజు పీఓలకు ఒకే ఒక ఆదేశాలు ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఈ 2 సంవత్సరాల్లో భూతద్దంతో ఎతికిన గిరిజన గ్రామాలు రోడ్డు లేదనే ఒక్క మాట కూడా లేకుండా అన్ని గ్రామాలకి రోడ్డు సౌకర్యం వేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఇవ్వడమే కాదు, ఈ సంవత్సరంలో 1000 కోట్ల రూపాయలు దానికి మనం కేటాయించి ఈ సంవత్సరంలో 1000 కిలోమీటర్లు అదనంగా గిరిజన గ్రామాలకి రోడ్లేసి మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేనటువంటి సౌకర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.